ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ సర్కార్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో ఈ డీల్ కుదిరింది. డీల్లో భాగంగా సింగపూర్కు ఏపీ 1691 ఎకరాల భూమిని అప్పగించనుంది. ఈ ప్రాంతాన్ని 15 ఏళ్లలో 3 దశల్లో అభివృద్ధి చేయబోతున్నారు. తొలి దశలో 656, రెండో దశలో 514, మూడో దశలో 521 ఎకరాలని అభివృద్ధి చేస్తారు. 15 ఏళ్లలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధి పూర్తయ్యేసరికి ఇక్కడ 1.25 లక్షల కుటుంబాలు నివసిస్తాయని, 2,50,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తామని ఏపీ ప్రజలకు ప్రామిస్ చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. సింగపూర్కు చాలా రంగాల్లో మంచి పేరుందని, ఎప్పటికైనా సింగపూర్ను మించిన సిటీ కడతామని స్పష్టం చేశారు చంద్రబాబు. Just like Singapore, that is the commitment I have given for them, because it is most livable city. Either law and order, either development, planning, everything, it is most livable city at far best international standards. That is the first commitment I have given. ఐటీలో ఏపీ చాలా స్ట్రాంగ్ గా ఉందన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచంలో ప్రతి 4 ఐటీ ప్రొఫెషనల్స్ లో ఒకరు ఇండియన్ అయితే, ఇండియన్ ప్రొఫెషనల్స్ ప్రతి 4లో ఒకరు తెలుగు వారేనని బాబు గుర్తు చేశారు. ఏపీలో కలకలం రేపిన హవాలా స్కామ్ లో ప్రధాన నిందితుడు వడ్డీ మహేష్ ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. 1500 కోట్ల కుంభకోణంలో వడ్డీ మహేష్ కీలకంగా వ్యవహరించాడని పోలీసుల విచారణలో తేలింది. నగదు రహితంగానే చేసిన హవాలా చూసి ఐటీ అధికారులే విస్తుపోయారంటే వడ్డీ మహేష్ మాయాజాలమేంటో తెలిసిపోతోంది. ప్రధాన నిందితుడు వడ్డీ మహేష్, అతడి తండ్రి శ్రీనివాస్ బోగస్ కంపెనీల డైరెక్టర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఏపీ చరిత్రలోనే భారీ ఆర్థిక కుంభకోణం కావడంతో కేసును సీఐడీకి అప్పగించింది ప్రభుత్వం. శ్రీకాకుళానికి చెందిన మహేష్ కుటుంబం హవాలాలో ఆరితేరిపోయింది. అతడి తండ్రి శ్రీనివాస్ కోల్కతాలో హవాలా కమిషన్ ఏజెంట్. డిమానిటైజేషన్ నేపథ్యంలో మహేష్ భారీ స్కామ్ కు తెరలేపాడు. కోల్కతాలో 10, విశాఖలో 2 షెల్ కంపెనీలు తెరిచిన మహేష్ 30 బ్యాంక్ అకౌంట్లను తెరిచాడు. వీటిలో ఒక్క విశాఖపట్నం నుంచి 20, 2 హైదరాబాద్, 4 కోల్కతా నుంచి ఆపరేట్ అయ్యాయి. విదేశాల నుంచి సాఫ్ట్వేర్ దిగుమతి చేసుకుంటున్నట్లుగా రికార్డులు సృష్టించాడు మహేష్. సాఫ్ట్వేర్ బిజినెస్ పేరుతో సింగపూర్, చైనా దేశాల్లోని కంపెనీల ఖాతాల్లోకి 680.94 కోట్లు మళ్లించాడు. అక్కడి నుంచి రాచమార్గంలో 569.93 కోట్ల రూపాయలు 5 విదేశీ అకౌంట్లలోకి చేరిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. బోగస్ కంపెనీలు సుమారు ఒక 12 వరకు బోగస్ కంపెనీలు, 30 పైన బ్యాంక్ అకౌంట్లు, కొంతమందికి 2 పాన్ కార్డులు అట్లా క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసి వీరు ఒక 3, ఒక ఆయన వస్త్ర వ్యాపారి, ఇంకొక ఆయన బేరింగ్స్ బిజినెస్ చేస్తారు, ఇంకొక ఆయన వేరే. ఈ కేసుని ఇండియాలోనూ తర్వాత విదేశాల్లోనూ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నందున మన సిటీ పోలీసు దాని మీద ఒకే కేసు మీద అంతా మనం దృష్టి సారించలేని విధంగా ఉండటం వలన నేను డీజీపీ గారికి ఈ కేసుని సిఐడిలో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఉంటుంది, దానికి ట్రాన్స్ఫర్ చేయమని నా అభ్యర్థన మేరకు డీజీ గారు ఈ కేసుని సిఐడికి ఎంట్రస్ట్ చేశారు. ఇప్పుడు వడ్డీ మహేష్ని మేము ఈరోజు కోర్టులో హాజరుపరుస్తాము. ఆ తర్వాత దీన్ని సిఐడి వాళ్ళు ఈ కేసుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం దగ్గర ఆగి ఉన్న లారీని ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీ క్లీనర్ మృతి చెందగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో 5గురికి గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి గుంటూరుకు వెళుతున్న వినాయక ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదానికి కారణమైంది. విఫల ప్రేమలే ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. ఎన్నో ఆశలతో ప్రేమలో పడే యువత ఏమాత్రం నిరాశ ఎదురైనా తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. కొత్తపల్లి మండలం కొమరగిరి శివార్లో 19 ఏళ్ల యువతి డెడ్ బాడీ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని భావిస్తున్నారు. బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్.
తన రాజకీయ రంగ ప్రవేశంపై దేవుడే నిర్ణయిస్తాడని సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. చాలా పార్టీలు తన పేరు వాడుకుంటున్నాయని, కానీ మీరు మాత్రం ఎవ్వరికీ సపోర్ట్ చేయొద్దని అభిమానులకు పిలుపునిచ్చారు తలైవా. రాజకీయాల్లో 21 ఏళ్ల క్రితమే చేదు అనుభవం ఎదురైందన్న రజనీ నిజాయితీని నమ్ముకోవాలని ఫ్యాన్స్ కు సూచించారు. ఇతరులు చేసే విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూపర్ స్టార్ తేల్చి చెప్పారు. ఒకవేళ తాను రాజకీయాల్లోకి వచ్చినా చెడ్డ వ్యక్తుల్ని దూరం పెడతానని హామీ ఇచ్చారు రజనీకాంత్. ఒకవైపు రాజకీయాలకు దూరం అంటూనే మళ్లీ ఒకవేళ వస్తే అంటూ తలైవా మాట్లాడటం అభిమానుల్ని అయోమయంలో పడేసింది. పొలిటికల్ ఎంట్రీపై రజనీకే క్లారిటీ లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. రజనీ చెప్పినట్లుగా అంతా దేవుడి దయ అనుకుంటున్నారు అభిమానులు. அனைவருக்கும் என்னுடைய அன்பான வணக்கம். உங்ககிட்ட பேசுறதுக்கு முன்னால மதிப்புக்குரிய எஸ்பி அவர்களை பற்றி ஒரு 2 வார்த்தை பேச விரும்புகிறேன். நான் ஏற்கனவே சொல்லியிருக்கேன், அவர் எனக்கு சென்னையில் இருக்கிற இன்னொரு சத்யநாராயண காயக்வாட் என்னுடைய பிரதர். அவர் எனக்கு கொடுத்த அன்பு, அவருக்கு எனக்கு சொல்லிக் கொடுத்த பாடங்கள் நிறைய. சொல்ல போனா நான் ராமகிருஷ்ண ஆசிரமத்தில் இந்த ஒழுக்கத்தை கற்றுக்கிட்டா கூட அதை விட ஜாஸ்தி ஒழுக்கங்கிறது என்ன அப்படிங்கிறது எஸ்பிஎம் கிட்ட தான் நான் கற்றுக்கிட்டேன். உண்மை, நேயம், உண்மையே பேசுறது, சத்தியம், அதெல்லாம் எஸ்பிஎம் கிட்ட நான் பார்த்த மாதிரி இண்டஸ்ட்ரி தொழிற்க யார்கிட்டையும் நான் பார்த்ததில்லை. எப்போ நான் எஸ்பிஎம் சார் மீட் பண்ணா கூட அவர் சொல்றது 2 விஷயங்கள். ஒன்று, ரஜினி எதுக்கும் டென்ஷன் பண்ணிக்காத, ஹெல்த்தை பார்த்துக்கோ. 2வது, நீ ரசிகர்களை மீட் பண்ணு, அவரை சந்திச்சு அவர்கிட்ட போட்டோ எடு. நான் எங்கே போனா கூட நிறைய இப்ப எல்லாம் முத்துராம் சார் ரொம்ப பிஸியா இருக்காரு, எப்பவும் அவர் பிஸியா இருக்காரு. நிறைய நிறைய பிளேஸஸ் போறதுனால நான் நிறைய பேர் ரசிகர்களை சந்திக்கிறேன். அவங்க எல்லாம் சொல்றதெல்லாம், சார் நீங்க சார்கிட்ட சொல்லுங்க, ரஜி சார்கிட்ட அவரை மீட் பண்ணணும் அப்படின்னு சொல்லிட்டே இருப்பாங்க. அவர் சொன்ன மாதிரியே அந்த நிகழ்வு இன்னைக்கு நடந்திருக்கு. நான் 6லிருந்து 60 வரை அதுதான் முதல் ஹீரோவா எஸ்பிஎம் ஆக்ட் பண்ணது. அதான் முதல் ஹீரோ. அந்த காலகட்டங்களில் சொல்றதுக்கு வெக்கமா இருக்கு, இருந்தா கூட சொல்லிதான் ஆகணும். அந்த ஒரு குடி பழக்கம், அந்த குடியை முழுகிற ஒரு கெட்ட பழக்கம் எனக்கு இருந்தது. ஸோ நைட் வேலையில செஞ்சுட்டு நிறைய தூங்கிடுவேன். மார்னிங் ஷூட்டிங் போகிறது லேட் ஆகும். ஃபர்ஸ்ட் டே லேட்டா போனேன், இன்னொரு நாளும் லேட்டா போனேன். 4வது நாள் 3வது நாள் எஸ்பிஎம் சொன்னாங்க, மேக்கப் மேன் முத்தப்பா இருந்தாரு, டைரக்டர் உங்களை கொஞ்சம் பேசணும்னு சொல்றாங்க, தனியா பேசணும்னு சொல்றாங்க. சரிங்க சொன்னது காஸ்டியூமர், மேக்கப், அசிஸ்டன்ஸ் எல்லாமே வெளியே போட்டாங்க. முத்துராமன் சார் வந்தாங்க ஏவிஎம் ஸ்டுடியோ உள்ள. ரஜினி, நீ இப்ப படத்துல ஹீரோ, நீ ஹீரோ முதல்ல வந்தாதான் எல்லாரும் கரெக்டா வருவாங்க. ஹீரோவே லேட்டா வந்தா எல்லாரும் லேட்டா வருவாங்க. அதனால நீ முதல்ல நீ செட்டுக்கு வந்துடு அப்படிங்கிட்டே சொன்னாங்க. அன்னிலிருந்து நான் தான் ஷூட்டிங் ஃபர்ஸ்ட் போவேன். நீ முதல்ல வந்துட்டான், அதுக்கப்புறம் அதை எல்லாத்தையும் நான் கட்டுப்படுத்துறேன். ஒரு லேட் ஆச்சுன்னு சில பேர் தூங்கிடுவேன். ஒரு 9:30 9:40 9 o'clock கால் ஷீட் 10 மணி 10:30 மணி இருக்கும். எழுப்புவாங்க, ஏன் முதல்ல எழுப்புற அப்படின்னு சொன்னா, இல்லை சார் சொல்லியிருக்காரு, வேற வேலை இருக்கா, எழுப்ப வேண்டாம், ஒரு ரெஸ்ட் எடுக்கணும் அப்படி சொல்லியிருக்காங்கன்னு சொல்லி முதல்ல சொல்லி வச்சிருவாங்க. அந்த மாதிரி ஒரு மனிதர் என்னை வழிகாட்டியா இருந்தவர் முத்துராமன் சார் அவர்கள். ஒரு 12 வருஷங்களா ஆசிரியர்கள் சிந்திச்சு பெரிய ஒரு
அப்போ ஒரு படம் நல்லா போச்சுன்னு சொன்னா ஒவ்வொரு வாட்டியும் வந்து 100 days 25 years எல்லாம் போச்சுன்னா அந்த வெற்றி விழா கொண்டாடுவோம். அப்போ நம்ம ஒருத்தர் சந்திப்போம், பார்ப்போம். இப்போ ஒரு 10-12 வருஷமா வந்து அது வந்து நடக்கல. எந்திரன் நல்லா போச்சு, சில காரணங்களாக வந்து வெற்றி விழாவை வந்து அவங்க செய்யல. அதுக்கப்புறம் வந்து வடக்கு அந்த கோச்சையான் அந்த கோச்சையெல்லாம் அதெல்லாம் அவங்க பேச சரியா போகல. அதுக்கப்புறம் கபாலி வந்து நல்லா போச்சு. பட் சில காரணங்களால சில நிகழ்வுகளால அது வந்து விழா வந்து அந்த சந்தர்ப்பத்தில் கொண்டாட முடியல. ஸோ அந்தந்த நேரத்தில் அது செஞ்சாதான் கரெக்டா இருக்கும். அப்போ செய்ய முடியல, அதனால சந்திக்க முடியல. இப்போ ஒரு வாய்ப்பு கிடைச்சது. நான் முதல்ல சந்திக்கணும் சொல்லி பண்ணும்போது ஆல்ரெடி நான் உங்ககிட்ட சொல்லியிருக்கேன். இல்லை உங்களுக்கு தெரிஞ்ச விஷயம் தான். எல்லாரையும் பார்க்கலாம், ஒரு 5 நாள் எல்லாத்தையும் மொத்தமாக முடிச்சிடலாம் அப்படின்னு சொல்லிட்டு ஒரு 10 பேர் 8 பேரா வந்து போட்டோ எடுக்கணும்னு சொல்லி பண்ணும்போது அது வந்து பிடிக்காம அது எனக்கும் பிடிக்கல. சரி, அதுக்கப்புறம் கரெக்டாக நம்ம பிளான் பண்ணி அது வந்து ஒரு கட்டுப்பாடா நம்ம வந்து நம்ம ரசிகர்கள் யாரு, எப்படி நம்மளால வந்து ஒழுங்கா எல்லாம் பண்ண முடியும் அப்படின்னு சொல்லி கொஞ்சம் ஒத்தி வச்சு இதுக்கு வந்து இந்த 2.2 கட்டிங்கெல்லாம் இருந்தது. அதுக்கப்புறம் அடுத்த படம் வந்து நெக்ஸ்ட் 28 வந்து ஆல்மோஸ்ட் ஸ்டார்ட் பண்ண போறோம். அந்த கதை விவாதம், அந்த கதை டிஸ்கஷன் அதெல்லாம் இருந்தது. அதனால உடனே வந்துட்டு இதுக்கு ஏற்பாடு பண்ண முடியல. ஸோ அதுக்கப்புறம் உட்காந்துட்டு இந்த மாதிரி நம்ம வந்து ஏற்பாடு பண்ணியிருக்கோம். ஸோ அது கேன்சல் பண்ண உடனே அதுக்கு முன்னாலே வந்துட்டு அந்த ஸ்ரீலங்கா போறதா இருந்தது. அது வந்து சில காரணத்தினால போக முடியல. அதுவும் வந்து கேன்சல் பண்ணியாச்சு. உடனே வந்து சில ஊடகங்களும் சிலரும் வந்து ரஜினியை வந்து எதுலையும் அவருக்கு ஒரு ஸ்திரமா நிற்க மாட்டாரு. యూపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు శాసనసభను స్తంభింపచేశాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే రణరంగం సృష్టించాయి ప్రతిపక్షాలు. గవర్నర్ ప్రసంగం జరుగుతూ ఉండగానే ప్రతిపక్ష సభ్యులు బల్లలెక్కి బీభత్సాన్ని సృష్టించారు. పోడియంలో కూర్చున్న గవర్నర్ పై కాగితాలు విసిరి రణరంగాన్ని సృష్టించారు. తిరుపతి బండ్ల వీధిలో అగ్ని ప్రమాదం జరిగింది. మెయిన్ రోడ్లోని ఒక ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇంట్లో వస్తువులన్నీ కాలిపోయాయి. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. గుంటూరులో అనుమతి లేకుండా విక్రయించేందుకు రెడీగా ఉన్న పత్తి విత్తనాలను సీజ్ చేశారు అధికారులు. ఆటోనగర్లో అక్రమంగా విత్తనాలు నిల్వ ఉంచారనే సమాచారం ఉంది అనడంతో అగ్రికల్చర్ విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. సుమారు 4 కోట్ల రూపాయలు విలువైన సరుకును సీజ్ చేశారు. విత్తనాల తయారీ కంపెనీ గుర్తున్నప్పటికీ ఇక్కడ సీడ్ ని విక్రయించడానికి అనుమతులు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఆ విత్తనాల అమ్మకానికి ఎక్కడ అనుమతులు ఉంటే అక్కడ మాత్రమే విక్రయించాలని వార్నింగ్ ఇచ్చారు. సికింద్రాబాద్ వారాసిగూడలో జరిగిన మాతృమూర్తికి పాదపూజలో కంటతడి పెట్టారు తల్లులు. మాతృమూర్తి గొప్పతనాన్ని వివరిస్తూ పాదపూజ కార్యక్రమం నిర్వహించింది ఆర్య వైశ్య సంఘం. మాతృపూజ కార్యక్రమంలో మాతృమూర్తులు వారి పిల్లలతో కలిసి పాల్గొన్నారు. మాతృమూర్తులకు ఘనంగా సన్మానించడంతో పాటు పాదపూజ కూడా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బృందాలుగా విడిపోయిన 200 మంది పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డాక్యుమెంట్స్ లేని 13 ఆటోలు 30 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఇంట్లో నిల్వ ఉంచిన 1.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 8,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచేందుకే కమిషనరేట్ పరిధిలో తరచూ కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు సిపి కమలాసన్ రెడ్డి. టీడీపీ నేత సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ₹1,00,000 ఎలక్షన్ ఫండ్ ఎవరో ఇస్తే పాపం ఆయన కటకటాలు పాలయ్యాడు. ఈయన వేల కోట్ల రూపాయల కేసుల్లో ఇరుక్కొని ఆయన ఎన్డీఏ భాగస్వామిగా చేసుకుంటారని ఎవరైనా ఊహిస్తారా అంట. నేను అది సాధ్యమా? మోడీ గారి దగ్గర సాధ్యమా అంట. అసలు అవసరమే లేదంటున్నా. నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 100 మంది కలుస్తారు.
మాకేం అభ్యంతరంలే, మోడీ గారిని కలిస్తే మాకు కలవరం లేదు. కానీ నీ మోటివ్ ఏంటి అని చెప్పేసేసి ఇప్పుడు బయటకు వచ్చి ఈ రైతుల కోసం నేను ఉద్ధరిస్తున్నానని చెప్తే అదేందో చెప్పవయ్యా, నువ్వు ఏ ఇష్యూ చెప్పు అంటున్నాం. ఇక్కడ పోరాటం అంటావు, అక్కడేమో ఎన్నికల గురించి రాజకీయాల గురించి మాట్లాడతావు అన్నది ఒకటే మేము మాట్లాడు. ఇక్కడ రైతుల కోసం నేను శాసనసభ జరగనీను అని చెప్పేసి నేను పోరాటాలు చేస్తానని చెప్పి ప్రధానమంత్రిని కలుస్తానని చెప్పి ప్రధానమంత్రిని కలిసి వచ్చి నువ్వు ఏ ఇష్యూ మీద ఫైట్ చేసావు, ఏ ఇష్యూ మీద డిమాండ్ చేసావు? అల్టిమేట్ గా బయటకు వచ్చి ఏదో చెప్పిన సామెతగా చేతులు ఎత్తేసేసి ఎన్నికల్లో చేస్తానన్నావు. ఇక్కడ కూడా అదే విధంగా ఉండవు. ఇక్కడ ఒక దగ్గర ఇక్కడ ఒక విధంగా అక్కడ ఒక విధంగా ఉండబాకు. నువ్వు ఢిల్లీలో మాట మార్చబాకు. ఆంధ్రప్రదేశ్కి వస్తే ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి పోరాటాలు చేస్తానని చెప్పాకు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ రెడ్డి చరిత్రలో కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లీడర్ రోల్ ప్లే చేసే ప్రసక్తే లే. ఎందుకంటే నీ పక్కన లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఎవరినైనా నిజమైన రాజకీయవేత్తలను పెట్టుకుంటే నీకు కూడా ఒక అడ్వైజ్ ఇస్తారు. అది లేకుండా వాళ్ళ పేర్లు నేను చెప్పలే, అటువంటి వాళ్ళని పెట్టుకొని మీకు అసలు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉండేది నామోషిగా ఈడ ఉంటే ఆయనకి అవమానంగా ఫీల్ అయిపోతే ఎట్లా నువ్వేంటయ్యా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి రైతుల గురించి మాట్లాడేది? నేను అడుగుతున్నా, 3 years లో 30 days ఇక్కడ నిద్ర చేసావా అని అడుగుతున్నా. చేయలేనోడివి మా బాగోగుల గురించి నీకేం పడతాయి? మేము ఆంధ్రాని, నువ్వు ప్రవాసాంధ్రుడివి. నీకు ఎల్లంక లోటస్ పాండ్ మీద ఉండే ప్రేమ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది మీద లేదు అని చెప్తున్నాం మేము. అవసరం లేదయ్యా వాళ్ళు. లేదు ఇప్పుడు ఒకటి బీజేపీ తెలుగుదేశం ఎవరైనా మాటల్లో ఒకరి ఇద్దరు ఎక్స్చేంజెస్ లో తొందరపడి మాట్లాడుకోవాల్సిందే. కానీ బీజేపీ అయినా తెలుగుదేశం అయినా మమ్మల్ని మాకుండే మిత్ర వైఖరి, మిత్రపక్షంగా ఎన్డీఏలో పక్షంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. వాళ్ళు ఇటువంటి వాళ్ళ వల్ల ఏమీ జరగదు. అందరం కలిసి ఉంటాం. మోడీ గారి నాయకత్వంలో దేశంలో, బాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో కొనసాగుతుంది అభివృద్ధి, సంక్షేమం. దాంట్లో ఎలాంటి ఇది లేదు. అంటే ఇప్పుడు నీకు రాజకీయం నువ్వు చేత కాకుండా నీ చేతగాని తనం తెలుగుదేశం మీద చూపిస్తే ఎట్లా అని అంటున్నాం మేము. నువ్వు ఇక్కడ యుద్ధం చేస్తా, అక్కడ పోయి కాపురం చేస్తాను అంటావు. ఆయన గురించి ఏం మాట్లాడాలి? అర్థం తప్పు కాదు, నువ్వు కన్స్ట్రక్టివ్ గా చేయి. ఇప్పుడు నేనేమంటాను, మిర్చి గురించి నువ్వు మాట్లాడావు, పక్కన తెలంగాణ ఒక్క మాట మాట్లాడు. నీ పార్టీ ఉంది అక్కడ. తెలంగాణలో ఆ 1500 కూడా ఈయనంటుంది, నీ పార్టీ ఉంది అక్కడ. మాట్లాడావా? కర్ణాటక గురించి మాట్లాడావా? మహారాష్ట్ర గురించి ఈ 3 రాష్ట్రాల్లో లేని మేము ఏదో ఒక స్కీమ్ పెట్టాము, డబ్బులు రిలీజ్ చేశాము, ఎంతో కొంత రైతులను ఆదుకుంటున్నాము. మేము మధ్యలో మేము పెట్టిన స్కీమ్ వల్ల మొత్తం ఉద్ధరిస్తున్నామని మేము చెప్పడంలా. చేయగలిగింది చేస్తున్నాము. పసుపు 6000 అయితే 6500కి చేస్తున్నాము. ఇప్పుడు ఆఖరణ ఏమైపోయింది, మేము మార్కెట్ కంటే ఎక్కువ రేట్ అయిపోయి ట్రేడర్స్ స్టాక్ చేసినవి కూడా తెచ్చి పసుపు కొనమని చెప్పే పరిస్థితి వచ్చింది, ఎక్కువ రేటు పెట్టామని. అందుకని నువ్వు